బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్గా కొనసాగుతుంది. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వాళ్ళ అమ్మగారు అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్స్ అందరినీ పలకరించిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారిని గార్డెన్ ఏరియాలో బెంచ్ మీద కూర్చోబెట్టి చాలా ఎమోషనల్ అయిపోతున్నాడనే చెప్పాలి. వాళ్ళ అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని నిఖిల్ ఇక ఇందులో భాగంగా అమ్మా నేను గేమ్ బాగా ఆడుతున్నానా అంటే యు ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ నాన్న, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, కానీ నాకు నీలో నచ్చని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నువ్వు కరెక్ట్ చేసుకుంటావా అంటే తప్పకుండా అమ్మ చెప్పు అంటే ఏం లేదు నాన్న, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, అంతేకాకుండా ఎవరితో కూడా ఎక్కువగా ఎమోషన్స్ని పెట్టుకోవద్దు, నువ్వు ఎక్కువగా ఎమోషన్ అయిపోతున్నావు, బరిలోకి దిగావంటే ఒక్కసారిగా తాడో పేడో చూసుకోవాలి, అంతేకాకుండా హౌస్లో అందరితోనే కలిసిమెలిసి ఉండాలి, కప్పు ముఖ్యం నిఖిలు అంటూ వాళ్ళ అమ్మగారు చాలా బాగా చెప్పారనే చెప్పాలి. ఇక నిఖిల్కి చెప్పాల్సినవి నిఖిల్కి చెప్పేసిన తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి యష్మిని పట్టుకొని ఒక్కసారిగా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత యష్మికి దిష్టి తీసి యష్మి నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు, కానీ నీ గేమ్ నీది, నిఖిల్ గేమ్ నిఖిల్ది ఆడినప్పుడే బాగుంటుందమ్మా, నువ్వు నిఖిల్ గేమ్లోకి రావద్దు దయచేసి అంటూ లైవ్లో వాళ్ళ అమ్మగారు ఎలాంటి మొహమాటం లేకుండానే చెప్పేశారనే చెప్పాలి. దీంతో యష్మికి ఏం చెప్పాలో తెలియక సరే ఆంటీ మీరు చెప్పినట్టే నేను అలానే చేస్తాను, అయినా ఇక్కడికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే కదా వచ్చారు, ఎవరి ఆట వాళ్ళది, అయినా నిఖిల్ ఇక్కడికి వచ్చాక నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అంటే అదే నాన్న మీరు హౌస్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు, ఎవరి వల్ల ఎవరికి నష్టం జరగకూడదనే నేను చెప్తున్నానంటే తప్పకుండా ఆంటీ అంటూ యష్మి ఇంకేం మాట్లాడలేదు. దీంతో ఆ తర్వాత ఒక్కొక్కల గురించి మాట్లాడుతూ టేస్టీ తేజ నువ్వు ఆలోచించే విధానం చాలా బాగుంటుంది, ఒక్కోసారి నువ్వు నిఖిల్పై రైజ్ అవుతూ ఉంటావు, అది నాకు నచ్చదు నాన్న అంటూ టేస్టీ తేజ కోసం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. అలాగే విష్ణుప్రియాని నీ నవ్వు కొంచెం తగ్గించుకోమ్మా అంటూ మొత్తం ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎక్కడా కూడా భయపడకుండానే చెప్పకనే చెప్పారు. మరి మొత్తానికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చి యష్మికి దూరంగా ఉండమని నిఖిల్కి చెప్పలేదు, యష్మికే డైరెక్ట్గా చెప్పారు. ఖచ్చితంగా ఈసారి నుంచి నిఖిల్ ఆట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఎంతమంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.